ఒక సినిమా వస్తే దానికి సంబంధించిన రివ్యూలు, ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. ముఖ్యంగా పుష్ప 2 సినిమా విడుదలైంది. 'పుష్ప 2' సినిమా విడుదలైన కాడ్నించి ఈ రోజు వరకు 2 వారాలు కంప్లీట్ చేసేసుకుంటే రూ. 1500 కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసిన మొట్టమొదటి ఒక తెలుగు సినిమా, ఒక తెలుగు దర్శకుడు, తెలుగు హీరో నటించిన సినిమా. భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కలెక్షన్‌ల ప్రపంచం సృష్టించి ఈ రోజున నంబర్ 1గా 2 వారాల్లో 1500 కోట్ల మార్కును దాటింది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన దర్శకుడు, ద గ్రేట్ జీనియస్ మ్యాథమెటిషియన్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ గారిని ఎంత పొగిడినా తక్కువే. కారణం ఏంటంటే తన దగ్గర ఉన్న కథ చిన్నది. కథనం మాత్రం చాలా అద్భుతంగా చెప్పాలి. దాన్ని ఎంత బాగా చెప్పారు, ఎంత గొప్పగా చెప్పారనేది నిజంగా మాటల్లో వర్ణించడానికి సరిపోకనే ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ సినిమాని 2, 3 సార్లు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అంత గొప్పగా ఈ సినిమా ఉండింది. ఇకపోతే అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ గురించి నిజంగా పూనకాలొచ్చినియి. పూనకాలొచ్చినట్టే చేశాడతను. ఏంటిది నటన, ఒక సినిమా కోసం ఒక నటుడు ఇంతగా కష్టపడతాడా? ఒక నటన కోసం ఒక హీరో ఇంతగా రెచ్చిపోతాడా అన్నట్టుగా ప్రతి ఒక్క ఫ్రేమ్‌లో కూడా కుదురుకున్నాడు. 3 గంటల 20 నిమిషాల పాటు చూసిన ఈ సినిమా ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ చూసేలాగా మంత్రముగ్ధుల్ని చేస్తుందంటే మామూలు విషయం కాదు. ఒక సినిమాకి రిపీట్ ఆడియన్స్ ఎందుకొస్తారు? ఒక సినిమాకి రిపీట్ ఆడియన్స్ ఎప్పుడొస్తారు? అనే సినిమాకి ప్రత్యక్ష ఉదాహరణ 'పుష్ప 2' 'ద రూల్'. ఈ సినిమా దగ్గర నుంచి రిలీజ్ అయిన కాడి నుంచి కూడా ప్రతి ఒక్కటి సంచలనాలే. ఓ పక్క ఇన్ని రకాల సంచలనాలు వస్తున్నాయి. 1500 కోట్ల రూపాయల మార్కుని దాటింది. మామూలుగా అయితే గనక 100 కోట్ల రూపాయల క్లబ్‌లోకి చేరింది, 200 కోట్ల రూపాయల క్లబ్‌లోకి జరిగింది, 300 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది, 400 కోట్ల క్లబ్‌లో చేరిందని ప్రతి ఒక్కటి గొప్ప న్యూస్‌గానే చిత్రీకరిస్తాం. కానీ ఇక్కడికొచ్చేసరికి ఎందుకు చిత్రీకరించట్లేదు? దానికి ఖచ్చితమైన కారణాలున్నాయి. 4వ తారీఖు ఈవినింగ్ ప్రీమియర్స్ రోజున సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటే ఈ మౌనం మొత్తం అందరూ సైలెంట్‌గా ఉండటానికి కారణం. యూనిట్ అంతా కూడా అత్యద్భుతమైన సంబరాలు చేసుకోవాల్సిన టైంలో కూడా ఎందుకు అందరూ మౌనంగా ఉన్నారు? ఓ పక్క అల్లు అర్జున్ అరెస్ట్ అని, ఇంకో పక్క సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే ఒక యువతి మృతి చెందింది. తన కుమారుడు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఇలాంటి అనేక భావోద్వేగాల మధ్య చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆ సినిమా టీమ్ అంతా. ఓ పక్క ఇంత సంపాదించాం, ఇంత ఆనందంగా ఉన్నాం, ఇంత గొప్పగా మేము చేసాం సినిమా అని చెప్పి చెప్పుకోవాలని ఉన్నా ఎక్కడ చెప్పుకోలేని పరిస్థితిలో ఆ టీమ్ అంతా మునిగిపోయింది. ఓ పక్క మైత్రి నిర్మాతలకైతే నిజంగా వాళ్ళు చేసిన వర్క్, ఓ పక్క ఎలమంచిలి రవిశంకర్ గానీ, నవీన్ ఎర్నేని గాని నిర్మాతలుగా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాల్సిన సందర్భం. వాళ్ళు నిజంగా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నప్పటికీ బయటపడలేని పరిస్థితిలో మాత్రం ఖచ్చితంగా ఉన్నారని చెప్పాలి. చాలా ఒక నిండు ప్రాణం బలిగుందే అనే ఒక బాధ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అలాగే అల్లు అర్జున్ అయితే చాలా చాలా మనోవేదనకు గురయ్యాడు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. జరిగినప్పటికీ కూడా అవి చాలా సున్నితంగా సమసిపోయాయి. క్యూ లైన్‌లలో టికెట్ల కోసం వెయిట్ చేస్తా చనిపోయిన వాళ్ళు ఎంతోమందున్నారు. అలాగే బ్యానర్లు కడతా ఎలక్ట్రిక్ షాకులు తగిలి చనిపోయిన హీరోల ఫ్యాన్స్ ఎంతోమందున్నారు. కానీ ఇది చాలా ప్రత్యేకమైన కేసుగా పరిగణించాలి. దీనికి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక పక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయ్యుండొచ్చు. అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్యలో చిన్న చిన్న గొడవలుండొచ్చు. వీటన్నిటికి సంబంధించి తెలుగులో మాత్రం పెద్దగా దాన్ని ఊహించిన దానికంటే చాలా రెట్లు అదనంగా ఊహిస్తే ఒక మామూలు నార్మల్ స్పీడ్‌లో ఎళ్తున్నప్పటికీ మిగతా నార్త్ సైడ్ అంతా కూడా దుమ్ము దులిపేస్తుంది ఈ సినిమా. అలాగే ప్రపంచవ్యాప్తంగా గూడా ఇంకా గూడా ఆ సినిమాని థియేటర్‌లోకెళ్ళి చూస్తున్న ప్రేక్షకులు ఎక్కువైపోయారు. ఇలాగా ఉంటున్న టైంలో ఈ సినిమాకి ఎందుకు చేయలేదు? ఎందుకు ఈ మౌనం అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర సమాధానం ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక మనిషి చనిపోవటం, ఇంకో మనిషి నిజంగా ఆసుపత్రిలో ఉండటం చాలా బాధాకరమైన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు గూడా ఈ ఆనందాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు అని ఖచ్చితంగా తెలుసు. తెలిసినా కూడా ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఇకపోతే బాబు ఆసుపత్రి నుంచి ఎప్పుడు బయటకొస్తాడు? నిజంగా నిండు ప్రాణంగా, హ్యాపీగా అతను బాబు బయటికి రావాలని ప్రతి ఒక్కరు కూడా ప్రే చేస్తున్నారు. ఇలాంటి సందర్భం ఏ సినిమాకి కూడా రాదు. అనుకోకుండా 2024లో 'పుష్ప 2 ద రూల్' సినిమాకి వచ్చింది. ఇయన్నీ మిశ్రమ స్పందనలు. అందుకే ప్రపంచం అంతా కూడా ఎంత సినిమా పరంగా ఎంజాయ్ చేస్తున్నప్పటికీ బయటకొచ్చి మాత్రం ఎవరు దాన్ని గట్టిగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది కరెక్ట్. ఇలాంటి అనేక విషయాలను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ శివ మల్లల.